హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ ఫిల్మ్ అప్డేట్స్. చిరుతలో చరణ్, మోగ్లీలో రోషన్ అంటున్నారు రానా దగ్గుపాటి. హీరో రోషన్ కనకాల తన రెండో చిత్రం మోగ్లీ 2025తో మన ముందుకు రాబోతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ నెల 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందు రాబోతుంది. 12న ప్రీమియర్స్ మొదలవుతున్నాయి. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కి రానా దగ్గుపాటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దర్శకుడు సందీప్ రాజ్ తీసిన కలర్ ఫోటో లాగానే మోగ్లీ కూడా ఎప్పటికీ నిలిచిపోయే సినిమా అవుతుంది. హీరో, మోగ్లీ, విలన్ నోలన్ ఈ రెండు క్యారెక్టర్లు చూస్తున్నప్పుడే చాలా మ్యాడ్నెస్ కనిపించింది. హీరోయిన్ సాక్షికి ఇది మొదటి సినిమా. నేను ఈ వేడుకకు రావడానికి ప్రధాన కారణం రోషన్. తనకి సినిమా మీద ఉన్న ప్రేమ, పిచ్చిని మీరు స్క్రీన్ మీద చూస్తారు. తనని చూస్తుంటే చిరుత సినిమాలో చరణ్ని చూస్తున్నట్టు కనిపించింది అన్నారు రానా దగ్గుపాటి. మొత్తం మీద చిరుత సినిమాతో కంపేర్ చేశారు. అంతేకాదు రామ్ చరణ్తో రోషన్ కంపేర్ చేశారు. సో మొదటి సినిమాతో బాగా ఆకట్టుకున్న రోషన్ కనకాల మోగ్లీ తోటి మరో భారీ సక్సెస్ అందుకోబోతున్నాడు అని చెప్పేసి టీం అంతా కూడా ఎంతో నమ్మకంగా ఉంది. మరో అప్డేట్కి వస్తే నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు సంబంధించి క్రేజీ అప్డేట్ ఇది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నకి ఇటీవలే ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. సో దీనికి సంబంధించి త్వరలో పెళ్లికి సంబంధించిన అప్డేట్ కూడా రాబోతుంది. ఆ ప్రయత్నాలు ఉన్నట్టుగా, ఆ సన్నాహాలు జరుగుతున్నట్టుగా మనకి ఈ అప్డేట్ లో ఉంది. టాలీవుడ్ ప్రముఖ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి గురించి గత కొన్ని నెలలుగా రూమర్లు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నాయి. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలలో వారి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో పాటు ఆఫ్ స్క్రీన్ రిలేషన్ గురించి కూడా ఎప్పటి నుంచో చర్చలు నడుస్తున్నాయి. తాజాగా ఈ జంట 2026 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోబోతున్నట్టు రిపోర్టులు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా రాజస్థాన్లోని ఉదయ్పూర్లో డెస్టినేషన్ వెడ్డింగ్ కి ప్లాన్ చేసినట్టుగా అర్థమవుతోంది. తాజా రిపోర్ట్ ప్రకారం రష్మిక మందన్న ఇటీవల ఉదయ్పూర్కు వెళ్ళొచ్చారు. అక్కడ 3 రోజుల పాటు ఉండి పలు ప్యాలెస్లు, రిసార్ట్లను సందర్శించి పెళ్లి వేడుకలకు సరిపోతాయో లేదో చూసినట్టుగా తెలుస్తోంది. ఉదయ్పూర్లోని రాజస్థానీ ప్యాలెస్లు, లేక్ సైడ్ బ్యాక్డ్రాప్లు డ్రీమీ వెడ్డింగ్ కు పర్ఫెక్ట్ అని రష్మిక భావిస్తున్నారట. సో మొత్తం మీద ఉదయ్పూర్ రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లికి వేదిక కాబోతున్నట్టుగా మనకి సమాచారం అందుతోంది. 2026 ఫిబ్రవరి 26న వీరి పెళ్లికి డేట్ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. త్వరలోని దీనికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ అని ఉంది. ఇక మరో అప్డేట్కి వస్తే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాకి సంబంధించి లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయింది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా పెద్ది బుచ్చిబాబు సానా దర్శకత్వం రూపొందుతోంది. ఇప్పటికీ ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ షార్ట్ గ్లింప్స్ అండ్ ఫస్ట్ సింగిల్ చిక్కిరి చిక్కిరి సాంగ్ ఎలాంటి సంచలనం క్రియేట్ చేసే మనందరికీ తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట్ సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఒక హై యాక్టెన్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను ఈ సినిమా అందిస్తుందని. ఇక ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ షెడ్యూల్ శుక్రవారం నుంచి హైదరాబాద్ లో మొదలవుతున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ కోటిలో కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. అలాగే ఢిల్లీలో కూడా ఒక 4 రోజుల పాటు షెడ్యూల్ ప్లాన్ చేసినట్టుగా సమాచారం. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలోను, జగపతి బాబు, దివ్యేందు శర్మ ముఖ్యమైన పాత్రలను నటిస్తున్నారు. చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ లో డిసెంబర్ 5న రిలీజ్ అయిన ధురంధర్ చిత్రాన్ని గల్ఫ్ దేశాల్లో బ్యాన్ చేసినట్టుగా సమాచారం. బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ధురంధర్ భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం 6 రోజుల్లోనే ఓవర్సీస్ లో 58 కోట్లు వసూలు చేసింది. అయితే ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండేది, కానీ గల్ఫ్ దేశాల్లో యుఏఈ, జిసిసి చిత్రం రిలీజ్ కాకపోవడంతో దాని ప్రభావం వసూలుపై పడింది. బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాల్లో ధురంధర్ చిత్రాన్ని రిలీజ్ ను బ్యాన్ చేశాయి. ఈ చిత్రాన్ని పాకిస్తాన్ వ్యతిరేక చిత్రంగా భావించడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. మొత్తం మీద సౌత్ లో మాత్రం ధురంధర్ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. అనిమల్ తర్వాత భారీ సక్సెస్ అందుకునే చిత్రంగా ధురంధర్ నిలబోతుందని మీడియా వర్గాలు తెలుపుతున్నాయి. ఇక ఫిల్మ్ అప్డేట్స్ లో మరో న్యూస్ చూద్దాం. సైనికులను సపోర్ట్ చేసే అంశాలను సినిమాల్లో పెట్టాలి అంటున్నారు సీనియర్ నటుడు సుమన్. సినిమా వాళ్ళు ఏదైనా చెబితే ప్రేక్షకులు తప్పకుండా వింటారు. దేశం కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధపడే సైనికులను సపోర్ట్ చేసే అంశాలను నిర్మాతలు తాము తీసే చిత్రాల్లో పెట్టాలని కోరుకుంటున్నాను. ఆర్కే దీక్ష సినిమాలో కూడా జవాన్లకు సంబంధించి ఒక పాటను చిత్రీకరించడం అభినందనీయం అని ప్రముఖ నటుడు సుమన్ అన్నారు. కిరణ్ హీరోగా, డి జోడి ఫేమ్ అక్సా ఖాన్, అలక్య రెడ్డిలో హీరోయిన్లుగా బిఎస్ రెడ్డి సమర్పణలో ప్రతాని రామకృష్ణ గౌడ్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్కే దీక్ష. రాజ్ కిరణ్ సంగీతాన్ని అందించారు. సోమవారం జరిగిన ఈవెంట్ లో ఈ చిత్రం ట్రైలర్ ను సుమన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన సినిమాకు సంబంధించి విశేషాలను తెలియజేశారు. అలాగే సైనికులను సపోర్ట్ చేసే అంశాలను సినిమాలో పెట్టాలని ఆకాంక్షించారు. ఇక మరో లేటెస్ట్ అప్డేట్కి వస్తే, గుర్రం పాపిరెడ్డి సినిమాకు సంబంధించి డైరెక్టర్ మురళీ మనోహర్ మాట్లాడారు. సహజ సిద్ధమైన హాస్యంతో ఈ సినిమా రూపొందుతోంది. రెగ్యులర్ సినిమాలు చేయడం నాకు ఇష్టం ఉండదు.
విభిన్నమైన కాన్సెప్ట్ సినిమాలు చేయడానికి ఇష్టపడతాను. ఆ కోణంలోనే గుర్రం పాపిరెడ్డి చిత్రాన్ని రూపొందించాను అని డైరెక్టర్ మురళీమోహన్ వెల్లడించారు. రెగ్యులర్ సినిమాలు చేయడం నాకు ఇష్టం ఉండదు. విభిన్నమైన కాన్సెప్ట్ సినిమాలు చేయడానికి ఇష్టపడతాను. ఆ కోణంలోనే గుర్రం పాపిరెడ్డి చిత్రాన్ని రూపొందించాను అని డైరెక్టర్ మురళీ మనోహర్ వెల్లడించారు. నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా డాక్టర్ సంధ్యా గోలి సమర్పణలో వేణు సిద్ధి, అమర్ బురా, జయకాంత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్ రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా దర్శకుడు మురళీ మనోహర్ పాత్రికేయులతో ముచ్చటించారు. సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఇక జెట్లీ సినిమాకు సంబంధించి మరొక అప్డేట్ ఉంది. ప్రేక్షకులకు సుపరిచితమైన నటుడు, సత్య కథానాయకుడిగా దర్శకుడు రితేష్ రాణా కలయికలో తెరకెక్కుతున్న చిత్రం జెట్లీ. వెన్నెల్ కిషోర్, అజయ్ ఈ ప్రాజెక్ట్ లో కీలక పాత్రలు పోషించారు. మైత్రి మూవీ మేకర్ సమర్పణలో క్రాప్ ఎంటర్టైన్మెంట్, చిరంజీవి, హేమలత పెదమల్లో నిర్మించారు. రీసెంట్ గా జెట్లీ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. సో ఈ పోస్టర్ ప్రేక్షకులు ఎంతగానో ఆకట్టుకుంటోంది. మొత్తం మీద సినిమాపై ఒక ఆసక్తిని బాగా రేకెత్తించింది. ఇక గ్లామర్ బ్యూటీ ఈషా రెబ్బాకు సంబంధించి ఒక లేటెస్ట్ మూవీ అప్డేట్ ఉంది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న ఫైట్స్ కూడా చేస్తానంటోంది ఈ బ్యూటీ. 3 రోజెస్ సీజన్ 2లో తాను కంటిన్యూ కావడం చాలా సంతోషంగా ఉందని, ఈ ప్రాజెక్ట్ కూడా తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందన్న అభిప్రాయాన్ని హీరోయిన్ ఈషా రెబ్బా వ్యక్తం చేశారు. ఈషా రెబ్బా, రాశి సింగ్, కుషితా కల్లపు, సత్య, హర్ష ప్రధాన పాత్రలో పోషించిన సినిమా 3 రోజెస్. ఈ సినిమాకి సంబంధించి మేకర్స్ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హీరో హీరోయిన్స్ ఈ సినిమాకి సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు. సో చూశారు కదా వ్యూవర్స్, ఇది ఈనాటి సినిమా అప్డేట్స్. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ తెలుగు ప్రభా టీవీ.